2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు పరిమితమైంది. అది మనందరికీ కూడా తెలుసు. అయితే అప్పటికో ఇప్పటికో ఎమ్మెల్సీ స్థానాల్లో కావచ్చు, రాజ్యసభ స్థానాల్లో కొద్దిమేర పట్టు ఉందనుకుని వైఎస్ఆర్సీ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆ యొక్క పార్టీలో నాయకులు ఒక్కొక్కరుగా ఆ యొక్క స్థానాలకి రాజీనామా చేసి మరీ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి శాసన మండలి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి జకియా బేగం గారు కూడా ఆ యొక్క పదవికి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక పార్టీ భవిష్యత్తు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులు కూడా. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే స్థానాలు 11 అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కొద్ది గొప్ప ఆ పార్టీకి పట్టు దేంట్లో బలం దేంట్లో ఉందంటే ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీ స్థానాలు కూడా చూసుకుంటే ఇప్పటివరకు దాదాపుగా ఈ 10 నెలలు 11 నెలల వ్యవధిలో 5 నుంచి 6 మంది ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖాళీ చేసి మరీ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా చూసుకుంటే రానున్న 2-3 సంవత్సరాల వరకు ఆ యొక్క పదవి కాలం కూడా ఉంది. అయినా అవన్నీ కూడా త్యాగం చేసి మరీ పార్టీ వదిలి మరీ వెళ్ళిపోతున్నారు. రాజ్యసభ స్థానం కూడా అంతే. ఇప్పటివరకు విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. ఏంటంటారు ఇప్పుడు తాజాగా జకియా బేగం గారు ఆవిడ చూసుకుంటే శాసన మండలికి వైస్ చైర్మన్, ఆవిడ కూడా రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నడపటం గొప్ప కాదు వెంకట్. పార్టీ అధికారంలో లేనప్పుడు నడపగలగటమే అసలైన సమర్థతకి ఒక చిహ్నం, కరెక్ట్, తార్కాండం. అది అందరికీ రాదు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో చేరిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చేరలేదు, రాజశేఖర రెడ్డి గారిని చూసి చేరారు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, తర్వాత కాంగ్రెస్ పార్టీ అభిమానులు. కాంగ్రెస్ పార్టీ అక్కడ నిర్వీర్యం అయిపోయింది కాబట్టి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టాడు కాబట్టి, తర్వాత కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ నాన్నగారు కూడా ఒక ప్రముఖ స్థానంలోనూ, ఆయన పార్టీ మారకుండా ఒకే పార్టీలో ఉన్నాడు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అభిమానులు చేరారు, వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా ఈ పార్టీలో చేరారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ప్రవర్తనలో చాలా తేడా ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందని అందరూ చెప్పారు. ఆయనలో ఉండే ఆదరణ కానీ అభిమానం కానీ ఈయన చూపించలేకపోయాడు, తర్వాత వాళ్ళని ఆకర్షించలేకపోయాడు. కానీ 2019లో మాత్రం ఆయన నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అర్థించడంతో, దానికి తోడు షర్మిల గారు, విజయమ్మ గారు కూడా బయటకు వచ్చి, విజయమ్మ గారు బైబిల్ పట్టుకుని జగన్ నా బిడ్డ కాదు మీ బిడ్డ, ఈ జగన్ గనక గెలిపిస్తే రాజన్న ప్రభుత్వం స్థాపిస్తాడు, ఏర్పాటు చేస్తాడు, రాజన్నలాగా పరిపాలన ఉంటుందని. రాజన్న పరిపాలన అంటే అది గొప్పగా ఏం జరగలేదు. నిజానికి రాజశేఖర రెడ్డి గారి టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన 1000 కోట్ల ఆస్తులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినాయే. కాకపోతే అది మాస్ పబ్లిక్కి తెలియదు అప్పటికంతా. కానీ ఒకటేంటంటే ఆయన ప్రజల పట్ల అభిమానంగా ఉండేవాడు, ఎవరిని ఎలా పలకరించాలో తెలుసు. నిన్న గనక మురళీ నాయక్ వాళ్ళని పరామర్శించడానికి లేకపోతే ఓదార్చడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వులు చిందుస్తా మాట్లాడినట్టుగా ఉండేది కాదు. ఆయన ఎవరికి ఏ బాధ వచ్చినా నా బాధ అన్నట్టుగా ఆయన మాట్లాడేవాడు. ఎవరన్నా ఏదన్నా వెళ్ళి సహాయం అడిగితే తన శక్తి మేరకు చేసేవాడు. ఒకవేళ అది జరగదు అంటే జరగదు అని చెప్పేవాడు. నువ్వు ఎక్కడా తిరగొద్దు, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, ఇది చట్ట ప్రకారం లేదు అని చెప్పేవాడు. అవకాశం ఉంటే చేసి పెట్టేవాడు. అందులో ఆ చట్టానికి అవకాశం లేకపోయినా కూడా చేసేవాడే. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఆ రోజున వాళ్ళు చూడలేదు, రాజశేఖర్ రెడ్డి గారిని చూశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ స్థాయికి వచ్చిందంటే, తను ఆ 5 సంవత్సరాలు ఏదైతే ప్రజలను అభ్యర్థించి ముఖ్యమంత్రి అయ్యాడో, ఆయన కేవలం కుంభకోణాల మీదే దృష్టి పెట్టాడు, తన వ్యక్తిగత సంపాదన మీదే దృష్టి పెట్టాడు. వచ్చి రాగానే మరీ ముఖ్యంగా పెట్టింది ఏంటంటే మద్యం కుంభకోణం మీద. ఆయన ఏదైతే పూర్తి మద్యపాన నిషేధం పెడతానని హామీ ఇచ్చాడో, అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే మద్యం విధానాన్ని ఎలా రూపొందించాలంటే అది ప్రభుత్వానికి అంతకు మించి తనకి వ్యక్తిగతంగా లబ్ధి వచ్చేలాగా చూడమని చెప్పాడు. గతంలో లాగా పూర్తి ఆదాయం ప్రభుత్వానికి వెళ్తే మనకి మద్యం వల్ల వచ్చే లాభం ఏం లేదు. మొత్తం ఎలాంటి పథకం మీరు రూపొందిస్తారో రూపొందించండి. అది ఎవరికి అప్పచెప్పాడు? అసలు మద్యం విధానం అనేది ఎక్కడ నిర్ణయించాలి? అసెంబ్లీలో సభ్యులు, ఎమ్మెల్యేలు చర్చించాలి, క్యాబినెట్లో చర్చించాలి, అప్పుడు ఒక విధాన ప్రకటన చేయాలి. ఇదిగో ఇది మేము తీర్మానం చేశాం, ఈ రకమైన మద్యం విధానం ఉంటుందని. కానీ అది విజయసాయి రెడ్డికి, మిథున్ రెడ్డికి, రాజకేష్ రెడ్డి,
వాసుదేవ్ రెడ్డి, రాంప్రసాద్ ఎవరు, తర్వాత చీఫ్ మినిస్టర్ కార్యాలయంలో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళకి అప్పచెప్పాడు. అంటే ఏంటి, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి పైసా మనకు రావాలి. అక్కడ మనం ఇచ్చేది ఎంత నాసిరకం మద్యం అయినా సరే అత్యధిక ధరకు అమ్మండి. లాభమే ప్రధాన ధ్యేయం. ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదు, ఆరోగ్యాలు పోయినా పర్వాలేదు, ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా పర్వాలేదు. ఆ రకమైన దృక్పథంతో వ్యవహరించి మీ తర్వాత ఇవాళ కేసులు అన్నీ కూడా ఆ రోజు జరిగిన కుంభకోణంలో తనుండ అంతకాలంలో ఎవరి మీద కేసు బుక్ చేయని వల్ల, ఎంత దాష్టికాలు జరిగినా, హత్యలు చేసినా కూడా కేసులు బుక్ అవ్వాల. ఇవాళ అవన్నీ కేసులు బుక్ అవుతుంటే ముందు ఏం చెప్పాడు, మీరు కేసులకు భయపడొద్దు, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మహా అయితే 3 నెలలు జైల్లో పెడుతుంది, నేను 16 నెలలు జైల్లో ఉండి ముఖ్యమంత్రి అవ్వలేదా, మీరు కూడా నన్ను స్ఫూర్తిగా తీసుకోండి, ఎన్నాళ్ళు జైల్లో పెడితే అన్నాళ్ళు ఉండండి, మనకు కావాలంటే నేను లాయర్లని సుప్రీంకోర్టు నుంచి తెప్పిస్తాను, పార్టీ మీకు అండగా ఉంటుంది అన్నాడు. కానీ ఇవాళ కేసులు పెట్టిన తర్వాత ఆ కేసుల్లో ఉన్న సాక్ష్యాధారాలను చూసిన తర్వాత అసలు ఒక్కొక్కళ్ళకి 3 నెలల్లో బెయిల్ కూడా రావటం లేదు, ఒక్కోసారి 6 నెలలు పట్టినా ఆశ్చర్యం లేదు. అలాంటి కేసులు మొన్న డీజీపీ ఆయన ఆంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా, నేను ఒక డీజీ క్యాడర్లో ఉన్నాను, నన్ను ఏం చేయగలుగుతుంది ఈ చట్టం అని అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను జైల్లోకి అనుకున్నాడు, నన్ను అరెస్ట్ చేస్తే కూడా. కానీ వెళ్ళాడు కానీ రావటం ఆయన చేతిలో లేదు. మొన్న వంశీ పరిస్థితి సాగు తప్పి లొట్టకన్ను పడినట్టు ఇవాళ బయటపడ్డాడు. మళ్ళీ తిరిగి కేసులు కూడా ఆయన మీద ఉన్నాయి, 17 కేసులు ఉన్నాయి, చాలా తీవ్రమైన కేసులు ఉన్నాయి. రాజకేశ్ రెడ్డి ఇవాళ వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ లోనికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నా అంటే, విజయసాయి రెడ్డి ఆయనకి ఇప్పుడు కాదు 3 తరాల నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీకి పర్సనల్ ఆడిటరు, తర్వాత ఈ క్విడ్ ప్రోకోలోను మనీ లాండరింగ్లోనూ ఆయన 2వ నిందితుడు అన్ని కేసుల్లో. మొదటి నిందితుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇవాళ విజయసాయి రెడ్డి కూడా పార్టీ వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిన తర్వాత వీళ్ళ మీద కేసులు నేనేమి తీయించలేను, ఎందుకంటే తన మీద ఉన్న కేసులే తను తీసుకోలేకపోతున్నాడు, వీళ్ళ మీద కేసులు ఏం తీయించగలుగుతాడు. ఇప్పుడు కొత్త టెక్నిక్ ఏం నేర్చుకున్నాడంటే, వాళ్ళకి పార్టీకి సంబంధం లేదు, విజయసాయి రెడ్డి కూడా తెలుగుదేశానికి అమ్ముడుపోయాడు, రాజకేశ్ రెడ్డి కూడా ఒక తెలుగుదేశం ఎంపీతో బిజినెస్ పార్ట్నరు, ఈ రకంగా ప్రతి వాళ్ళని డిజోన్ చేసుకుంటున్నాడు. అంటే నా వాళ్ళు కాదు, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, నాకేం సంబంధం లేదని. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని అయితే నువ్వు 15 సంవత్సరాల పాటు సలహాదారులుగాను, లేకపోతే 5 సంవత్సరాల పాటు సలహాదారులుగా పెట్టి మద్యం విధాన నిర్ణయాలు చేయమని, మద్యంలో వచ్చే మామూళ్ళను వసూలు చేయమని ఎందుకు అప్పచెబుతావు బాధ్యత తెలుగుదేశం వాళ్ళు అయితే? తర్వాత ఫస్ట్ రాజకేశ్ రెడ్డి పేరు విజయసాయి రెడ్డి చెప్పినప్పుడు అసలు రాజకేశ్ రెడ్డి ఎవడని పక్కన ఆయన అడుగుతున్నాడు, మనం ఇప్పుడు ఈ పేరు వినలేదే అని. ఆయన సలహాదారుగా నెలకు 3 లక్షల శాలరీ ఇచ్చుకుంటా, తర్వాత ఈ మద్యంలో కుంభకోణంలో మామూలు వసూలు చేసే కీలక పాత్ర ఇచ్చి విధాన నిర్ణయంలో చెప్పిన వ్యక్తి తెలియదని చెప్పాడు. అంటే ఎంత తేలిగ్గా అబద్ధాలు చెప్తాడనేది ప్రజలకు అర్థమైపోయింది. ఆ తర్వాత బయటకు వచ్చింది అతను ఎవరో కాదు, ఐటీ సలహాదారుగా పెట్టుకుని మద్యం కుంభకోణంలో బ్రోకర్గా ఉపయోగించుకున్నాడు అతన్నని. ఇప్పుడు ఇంకా కొత్త టెక్నిక్ ఏంటంటే, అసలు ఎవడో నావాడు కాదు, దొరికినాడల్లా కేసులు బుక్ అయినాడల్లా ఆడు తెలుగుదేశం వాడు అంటున్నాడు. ఇవాళ మొత్తం గందరగోళంగా ఉంది వైఎస్ఆర్సీపీలో. జకియా ఖతూం కూడా ఇవాళ ఆమె అన్నమయ్య జిల్లా రాజంపేట ఆమెకి వీళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చి వైస్ చైర్పర్సన్ ఇచ్చినా కూడా ఆమె ఆ పార్టీలో కొనసాగట్లా. తన సొంత జిల్లా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా, అంటే ఉమ్మడి జిల్లా, రాయలసీమ ప్రాంతానికి ఇప్పుడు విడిపోయింది కానీ 2 జిల్లాలుగా, అంతకుముందు ఉమ్మడి జిల్లా. ఆ అమ్మాయి కూడా ఇవాళ రాజీనామా చేసేసింది. అట్లా ఇవాళ మొత్తం వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు అందరూ కూడా గందరగోళంలో పడిపోయారు. ఇతను పార్టీలో మనని కేసుల్లో ఇరికించడానికి ఉపయోగపడ్డాడు తప్ప, కేసుల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఎవరో తెలియదు అతను అంటున్నాడు. ఇది గొప్ప విషయం కదా. అసలు ఎవరన్నా ఊహిస్తారా? మొన్నటిరాక ఒక మాట మాట్లాడాడు, మీరు భయపడొద్దు, నేనున్నాను, పార్టీ ఉంది, లీగల్ టీం ఉందని. ఇవాళ లీగల్ టీం లేదు, పార్టీ లేదు, అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. అంటే అపరిచితుడిలాగా. ఇప్పుడు తల్లి మీద కేసు వేసాడు, ఆస్తి కేసు, చెల్లెలు కూడా నాకెవరో తెలియదు అనే పరిస్థితికి వచ్చాడు. రేపు భారతీరెడ్డి కూడా కనుక అల్టిమేట్గా దీనిలో లబ్ధిదారులు ఎవరన్నప్పుడు వీళ్ళిద్దరు పేర్లు వచ్చినప్పుడు, ఈవెన్ భారతీరెడ్డి కూడా ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమె టీడీపీ అయ్యా అన్నా కూడా ఆశ్చర్యం లేదు. అంటే తెలివి మీరిపోయిన తర్వాత ఎట్లా ఉంటుందంటే, అసలు ఒక గతంలో నేను ఒక పెద్ద మనిషి చెప్పగా ఒక స్టోరీ విన్నా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది. ఒక లాయర్ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, నా తరపున కేసు వాదించమని. వాడేదో తప్పు చేస్తే లాయర్ ఏం చెప్పాడంటే, ఏమీ లేదు, నువ్వు అవతల లాయర్ లేదన్నా నిన్ను అడిగినా, జడ్జి గారు అడిగినా బ్యా అనమన్నాడు. ఏది అడిగినా బ్యా.
ఓకే, బాగానే ఉంది. ఏది అడిగినా బ్యా అంటే జడ్జి గారికి కూడా అనుమానం వచ్చింది, ఈడేదో తింగరాళ్ళలాగా ఉన్నాడు, వాడికి ఏమి బుద్ధి లేదు, బుద్ధి అంటే బుద్ధిహీనుడు లాగా ఉన్నాడు అని చెప్పి కేసు కొట్టేశారు. బయటకు వచ్చిన తర్వాత చెట్టు కింద చేరారు లాయరును క్లయింటు. చేరిన తర్వాత మరి నా ఫీజు అన్నాడు, బ్యా అన్నాడు, నువ్వు నేర్పిన విద్య అన్నట్టు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేయించుకుని తను లబ్ధి పొంది కేసులు సమయం వచ్చే టైంకి వీళ్ళందరూ అన్ని కేసుల్లో ఇరుక్కుని మా పరిస్థితి ఏంటంటే అసలు మీరు ఎవరో నాకు తెలియదు, మీరు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు అని అనటంతో ప్రస్తుతం ఆయన వెనక ఉన్న వ్యక్తులు కూడా ఇవాళ అనుమానంలో పడిపోయారు. అసలు మనం ఈ పార్టీ ఉంటుందా ఉండదా, అసలు మనం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని ఇంకా ఈ కేసులు పెట్టించుకుంటే రేపు ఎవరు దిక్కు, మన కుటుంబాలకు మనం కాకుండా పోతాము, ఈ ఖర్చులన్నీ మనం భరించాల్సిందే. ఆయన ఇప్పుడు భరించడు. అప్పుడు కూడా చెప్పారు, ఈవెన్ ఎలక్షన్ ముందు కూడా ఆయన ఇంటికి వెళ్తే టీ కూడా ఇచ్చేవాడు కాదని చెప్పారు. అదే మేము రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా 90s కూడా చూసాము. ఆయన ఇంటికి ఏ ప్రాంతం వ్యక్తి వెళ్ళినా, ఏ కులపు వ్యక్తి వెళ్ళినా, ఏ పార్టీ వ్యక్తి వెళ్ళినా, ఏ మతపు వ్యక్తి వెళ్ళినా ఆయనకి అనవసరం. ఆయన గడప తొక్కితే ఏ పని మీద వచ్చాడో అడుగుతాడు తప్ప అసలు అతని గురించిన పర్సనల్ డీటెయిల్స్ అడిగే మనస్తత్వం రాజశేఖర రెడ్డి గారికి లేదు. అందువల్లే ఆ పరపతే ఇతనికి ఉపయోగపడింది మొన్న ముఖ్యమంత్రి అవడానికి జగన్మోహన్ రెడ్డికి. ఆయన కల్లా ఒకటే, ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు ఓపెన్గా ఉంటాడు. అది అట్లాంటి మనస్తత్వంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి, అది రాజశేఖర రెడ్డి గారి టైంలో వాళ్ళు నమ్మి వాళ్ళు వచ్చినందుకు ఇవాళ పార్టీలో వాళ్ళకి దిక్కు దివాణం లేని పరిస్థితి వచ్చింది. అవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుని ఇంకా మనం ఇట్లాంటి పార్టీలో ఉండటం కూడా మనకు అనవసరం, ఈ కేసులు పెట్టించుకోవటం ఇవన్నీ అవసరమా అనే పరిస్థితికి వచ్చేసారు. వాళ్ళ తల్లి చెల్లి వాళ్ళ విజయమ్మ గారు కూడా గత ఎన్నికల్లోనే చూసాం ఆ విధానం ఏంటనేది. షర్మిల గెలిపించమని అడిగింది కానీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించమని అడగల. ఒక రకంగా క్షమాపణ కూడా చెప్పింది, ఆయన మీ పట్లే కాదు నా పట్ల కూడా దారుణంగా వ్యవహరిస్తున్నాడని ప్రెస్ నోట్లు కూడా 2 టైమ్స్లో ఆమె రిలీజ్ చేసింది. నా మీద కూడా కేసులు పెట్టాడు, నాకు చాలా మానసికంగా బాధగా ఉంది ఇటువంటి పరిస్థితి నాకు రావటం అనేది. అంటే ఎందుకంటే వాళ్ళ అభిమానులు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలో అన్నా ఉండే, కానీ వ్యక్తిగతంగా వాళ్ళు ఆ కుటుంబానికి లాయల్గా ఉండేవాళ్ళు విశ్వసనీయంగా. అందుకనే ఆమె ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు ఆయన పెట్టినటువంటి దారుణమైనటువంటి రాక్షస పరిపాలన చూసిన తర్వాత ఆమె వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో పడిపోయింది. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ ఉంటుందని ఆయన అనుకోవటం లేదు, నాయకులు కానీ కార్యకర్తలు కూడా అనుకోవటం లేదు. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు, మన వీక్షకులు. Please subscribe to Leo News for more videos.